మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రత్యక్ష ప్రసారానికి తిరిగి స్వాగతం. రెండు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. రెండింట్లో కూడా స్పష్టత వచ్చింది. మహారాష్ట్రలో మహాయుతి కూటమి, అదేవిధంగా జార్ఖండ్లో జేఎంఎం కూటమి స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్నాయి. మ్యాజిక్ ఫిగర్ దాటి ఇప్పటికే ఆధిక్యంలో చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇప్పుడు చర్చలో మనతో పాటు పాల్గొంటున్న వారు వరంగల్ నుంచి తిరునహరి శేషు గారు, రాజకీయ విశ్లేషకులు. అదేవిధంగా స్టూడియోలో డాక్టర్ ధర్మా నాయక్ గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. అదేవిధంగా విజయవాడ నుంచి కె రవికుమార్, రాజకీయ వ్యూహ నిపుణులు ఉన్నారు. ఓకే, శేషు గారు, మహారాష్ట్రలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది మహాయుతి కూటమి దూసుకెళ్తుంది. ఎగ్జిట్ పోల్స్కు అనుగుణంగానే ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు కన్నా ఎక్కువగానే అక్కడ మహాయుతి ప్రభావం కనిపిస్తుంది, చాలా స్పష్టంగా ఉంటుంది. ఆ ఫలితాలను మీరు ఎలా చూస్తున్నారు, ఎలా విశ్లేషిస్తారు? అందరికీ నమస్కారం. 18వ లోక్సభ ఎన్నికల తర్వాత రెండు రాష్ట్రాల ఎన్నికలు జరిగాయి. హర్యానాలోను, జమ్మూ అండ్ కాశ్మీర్లో. హర్యానాలోనేమో బీజేపీ గెలిచింది, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇండియా కూటమి గెలిచింది. మళ్ళా ఇప్పుడు ఒక రెండు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు జరిగాయి. మహారాష్ట్రకు ఎన్నికలు జరిగాయి, అదేవిధంగా జార్ఖండ్కి ఎన్నికలు జరిగాయి. బట్ ఈ ఎన్నికల ఫలితాల్లో కూడా రెండు కూటములు చెరొక రాష్ట్రాన్ని గెలుచుకోబోతున్నట్లుగా స్పష్టమవుతున్న ఎన్నికల ట్రెండ్ ఫలితాలు మనకు స్పష్టం చేస్తున్నాయి. అయితే ముఖ్యంగా మీరు ఒక విషయాన్ని గమనించాలా, లోక్సభ ఎన్నికల ఫలితాలు తిరగబడ్డట్టుగా కనపడుతున్నాయి మనకి. జార్ఖండ్ లో 14 లోక్సభ స్థానాలు ఉంటే బీజేపీ అలయన్స్ 9 లోక్సభ స్థానాలు గెలిచింది, అంటే లీడ్ తీసుకున్నది. కానీ శాసనసభ ఎన్నికలకు వచ్చేసరికి ఇక్కడ ఓటమి దిశగా పయనిస్తుంది. మహారాష్ట్రకు వచ్చేసరికి కూడా మహారాష్ట్రలో 48 లోక్సభ స్థానాలు ఉంటే 6 నెలల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో మహావికాస్ అఘాడీ 30+1 గెలిచింది. అంటే ఒక ఇండిపెండెంట్ తో కలుపుకొని 30+1 గెలిస్తే మహాయుతి కూటమి కేవలం 17 స్థానాలకే పరిమితమైంది. అక్కడ ఓటమి ఎదురైంది. కానీ శాసనసభ ఎన్నికలకు వచ్చేసరికి దరిదాపు 200 పైచిలకు శాసనసభ స్థానాల్లో మహాయుతి కూటమి విజయం వైపు దూసుకెళ్తున్నట్లుగా మనకు కనపడుతుంది. అంటే 6 నెలల క్రితం జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లో వచ్చినటువంటి ఫలితాలకు, ఇవాళ శాసనసభ ఎన్నికల్లో వస్తున్నటువంటి ఫలితాలకు పూర్తి వ్యతిరేకంగా ఫలితాలు వస్తున్నట్లుగా మనకు కనపడుతుంది. దీంట్లో ముఖ్యంగా మహారాష్ట్ర లాంటి ఒక పెద్ద రాష్ట్రంలో, ఒక బలమైన ఆర్థిక రాజకీయ బలమైనటువంటి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మహాయుతి కూటమి తన అధికారాన్ని నిలుపుకోవటం మరి భారీ స్థాయి విజయాన్ని సాధించింది. దీనికి ప్రధానంగా మనం కారణాలు గనక ఒకటి చూస్తే, గత ఎన్నికల్లో ఇక్కడ భారతీయ జనతా పార్టీ 105 శాసనసభ స్థానాలు గెలిస్తే ఇప్పుడు దాన్ని నిలబెట్టుకుని 2014లో గెలిచిన 120 శాసనసభ స్థానాలకి చేరుకుంటుంది. అంటే భారతీయ జనతా పార్టీ తన బలాన్ని నిలబెట్టుకుంది. తర్వాత ఇక్కడ కీలకమైన పరిణామాలు ఏం జరిగాయంటే, రెండు స్థానిక పార్టీలలో చీలికలు వచ్చాయి. శివసేనలో చీలిక వచ్చింది, ఎన్సీపీలో చీలిక వచ్చింది. ఇక్కడ చీలిక వచ్చినటువంటి శివసేన గతంలో 2019లో శివసేన అక్కడ యునైటెడ్ శివసేనగా ఉంటే 56 శాసనసభ స్థానాలు గెలిస్తే ఇప్పుడు ఒక శివసేన సిండే వర్గమే 56 స్థానాలు దాటి గెలుస్తున్నట్టుగా ఉంది. అంటే ఇవాళ మహాయుతి కూటమిలో ఇంత భారీ విజయం సాధించడానికి కీలకంగా బీజేపీ తన బలాన్ని నిలబెట్టుకోవటం, చీలిపోయినటువంటి శివసేన వర్గం, షిండే వర్గము గతంలో గెలిచినటువంటి దానికంటే కూడా ఎక్కువ గెలవటం, మూడోది అజిత్ పవార్ వర్గం కూడా అనుకున్న దానికంటే ఎక్కువ శాసనసభ స్థానాల్లో గెలవటం తోటి ఇక్కడ మహాయుతి కూటమి 220 స్థానాల్లో గెలిచేటటువంటి అవకాశాలు ఏర్పడ్డాయి ఇటువైపు. అయితే రెండోది మహావికాస్ అఘాడీలో 3 పార్టీలు తమ బలాన్ని కోల్పోయాయి. అటు కాంగ్రెస్ గతంలో 44 గెలిస్తే సగానికి పడిపోయింది. శరద్ పవార్ చివరి ఎన్నికలని ప్రచారం చేసుకున్నప్పటికి కూడా గతంలో 54 స్థానాలు గెలిస్తే ఇప్పుడు 13-12 స్థానాలకి పరిమితమయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా ఒరిజినల్ యూబీటీ ఉద్ధవ్ బాల్ ఠాకరే శివసేన కూడా చాలా దారుణమైనటువంటి సీట్లు గెలవటం తోటి మహావికాస్ అఘాడీ భారీ పరాజయాన్ని మూటగట్టుకున్నట్టుగా మనకు కనపడుతుంది. ఇది ఒక అంశం. అయితే రెండో అంశం ఏంటంటే, మొత్తం మహారాష్ట్రని 6 రీజియన్స్ గా విభజిస్తే 6 రీజియన్స్ లో కాంగ్రెస్ కూటమికి బలం ఉంటదనుకున్న చోట దారుణ వైఫల్యం. ఉదాహరణకు విదర్భలో 62 శాసనసభ స్థానాలుంటే కాంగ్రెస్ పార్టీకి కేవలం 7 శాసనసభ స్థానాల్లో లీడ్ వస్తుంటే మహాయుతి కూటమికి 47 స్థానాల్లో లీడ్ వస్తుంది. అంటే ఎక్కడైతే కాంగ్రెస్ బలంగా ఉంటదని అనుకున్నామో అక్కడ కాంగ్రెస్ వైఫల్యం. తర్వాత మరఠ్వాడా లాంటి వెనుకబడినటువంటి ప్రాంతంలో కూడా కాంగ్రెస్ దారుణమైనటువంటి వైఫల్యం చెందటం. ఒక్క మహావికాస్ అఘాడీ కేవలం
వెస్ట్రన్ మహారాష్ట్రలో మాత్రమే తన బలాన్ని నిలుపుకున్నది. మిగతా 5 రీజియన్స్ లో వాళ్ళు ఓడిపోతున్నారు. చాలా దారుణమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి కాబట్టి మహావికాస్ అకాడమీ ఈ స్థాయిలో ఫెయిల్యూర్ వస్తుంది. మూడోది ఏంటి అని అంటే భారతీయ జనతా పార్టీ చేసిన ప్రచారం, భారతీయ జనతా పార్టీ ప్రకటించినటువంటి సంక్షేమ పథకాలు, భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చినటువంటి ఎలక్షన్ ఇంజనీరింగ్, పొలిటికల్ ఇంజనీరింగ్, భారతీయ జనతా పార్టీ పోల్ మేనేజ్మెంట్, ఈ 4 కీలకమైనటువంటి అంశాలే ఇవాళ మహాయుతి కూటమి అబ్సల్యూట్ మెజారిటీ సాధించడానికి దోహదపడుతుంది. ఇప్పటికే సంజయ్ రౌత్ లాంటి శివసేన యూబీటీకి చెందినటువంటి వ్యక్తి ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు. ఇది ప్రజా తీర్పు కాదు, 6 నెలలకు ముందు మాకు ప్రజా తీర్పు ఇస్తే ఇది ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి సాధిస్తున్నటువంటి విజయం అనేటటువంటి ఒక కీలకమైనటువంటి ఆరోపణని చేయటం జరిగింది. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా మహారాష్ట్ర లాంటి ఒక బలమైనటువంటి రాష్ట్రంలో మహాయుతి కూటమి మరొకసారి తన అధికారాన్ని నిలబెట్టుకుంటున్నటువంటి అంశాన్ని మనం చూస్తున్నాం. రైట్ సార్. ఓకే, రవికుమార్ గారు, జార్ఖండ్ పరిస్థితిని ఎలా విశ్లేషిస్తారు సార్? మొదటి నుంచి కూడా అంటే ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఎన్డీఏ కూటమికే విజయం సాధిస్తుందని చెప్పాయి, కానీ పరిస్థితులు మాత్రం చాలా స్పష్టంగా ఇప్పుడు జేఎంఎం దూసుకెళ్తుంది, జేఎంఎం కాంగ్రెస్ కూటమి వెళ్తుంది. అదే అక్కడ ఏ అంశాలు ప్రభావితం చేశాయి, అక్కడ ఈ ఫలితాలను ఎలా విశ్లేషించవచ్చు? జార్ఖండ్ విషయానికి వచ్చేటప్పటికి జార్ఖండ్లో ఇప్పుడు ఏదైతే కూటమిలో భాగంగా కాంగ్రెస్ 30 సీట్లలో పోటీ చేస్తే జార్ఖండ్లో కూడా కాంగ్రెస్ వీకెస్ట్ ఎలియన్స్ పార్ట్నర్గానే కనిపిస్తుంది. ఎందుకంటే నిజంగా 30 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ 15 నుండి 20 స్థానాలు గెలుస్తుందని ఆశించారు. కానీ ఇంతవరకు కూడా ఏంటంటే 7-8 స్థానాల్లో లీడ్లో ఉంది. ఇప్పుడు 10-11 స్థానాలకు పెరిగినట్టుగా ఉంది. కానీ ఇక్కడ ఏదైతే ప్రాంతీయ పార్టీ అయినటువంటి సోరెన్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి జేఎంఎం ఉందో అది ప్రముఖ పాత్ర పోషించింది. 2 కూటమిలో భాగంగా ఏంటంటే వాళ్ళ తాలూకా ఓట్ ట్రాన్స్ఫర్ మెకానిజం అనేది చాలా ప్రాపర్గా జరిగింది. వేరేజ్ మీకు మహారాష్ట్రకు వచ్చేటప్పటికి ఓట్ ట్రాన్స్ఫర్స్ మెకానిజంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను ఎప్పుడూ ఏమంటానంటే ఒక వ్యక్తి కానీ, ఒక వ్యవస్థ కానీ, ఒక రాజకీయ పార్టీ కానీ తన ఒరిజినాలిటీ కోల్పోతే నేచురల్గా వచ్చే రిజల్ట్స్ని ఫేస్ చేయాల్సిందే. ఇక్కడ ఏదైతే ఇందాక మన శేషు గారు చెప్పినట్టుగా షిండే శివసేన ఎందుకు అంత వెల్ పెర్ఫామ్ చేసింది, గతంలో ఎప్పుడు బీజేపీతో పోటీ చేసే ఒరిజినల్ శివసేన ఎన్ని స్థానాలు గెలుచుకుందో అన్ని స్థానాలు గెలుచుకుని తన పట్టు నిలబెట్టుకుందానికి కారణం ఏంటంటే తన ఐడియాలజీని తను మార్చుకోలేదు. బట్ వేరే థాక్రేకి వచ్చేటప్పటికి తన ఐడియాలజీని మార్చుకొని ఒక సెక్యులర్ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీతో జతకొట్టడం వల్ల అటు కాంగ్రెస్ పార్టీ తాలూకా అవకాశాలతో పాటు శివసేన యూబీటీ అవకాశాలను కూడా తనకు తానుగా దెబ్బతీసుకున్నాడు. సో ఏదైతే మహావికాస్ అఘాడీలో ప్రథమ కూటమి పార్ట్నర్గా ఉన్నటువంటి శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 81 స్థానాల్లో పోటీ చేస్తే 50 to 60% స్ట్రైక్ రేట్ ఉంటుంది అనుకున్న శరద్ పవార్ కూడా దీని తాలూకు క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ వల్ల నష్టపోయాడు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తే లోక్సభ ఎలక్షన్స్కి స్థానిక శాసనసభ ఫలితాలకి కూడా ఇంత వేరియేషన్ రావడానికి గల కారణాలు ఏంటి అని అంటే లోక్సభ ఎలక్షన్స్ అనేవి నేషనల్ ఎజెండాస్ని బేస్ చేసుకొని జరిగింది. ఆ రోజు మోడీకి దేశవ్యాప్తంగా ఎదురుగాలి వేయడం, మోడీ తాలూకా 10 ఏళ్ల పరిపాలన, మోడీ గారు 10 ఏళ్ళు పరిపాలించిన తర్వాత నేచురల్గా వచ్చే యాంటీ ఇన్కంబెన్సీ కూడా ఆ రోజు తోడవడంతో జాతీయ పార్టీలైనటువంటి కాంగ్రెస్, శరద్ పవార్ పార్టీలు, శివసేన ఉద్ధవ్ ఠాక్రే సహకారంతో ఏంటంటే 31 స్థానాలు గెలుచుకోవడం జరిగింది. బట్ అదే ఇక్కడికి వచ్చేటప్పటికి శాసనసభ ఫలితాలకు వచ్చేటప్పటికి ఇంత చేదు రిజల్ట్స్ని వాళ్ళు చేజిక్కించుకోవడం వెనక ఏంటంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పిన ఒరిజినాలిటీ కోల్పోవడం. అంటే వాటి తాలూకా ఐడియాలజికల్ సిద్ధాంతాలని ఏదైతే నమ్ముతూ దశాబ్దాలుగా పార్టీ పెట్టిన ఆవిర్భావం నుండి నమ్ముతున్నటువంటి సిద్ధాంతాలని గాలికి వదిలేసి అధికారం అనే ఒక ఆలోచనతో తను పక్కకు జరగడం వల్ల వచ్చిన నష్టం అనేది మహావికాస్ అఘాడీలో ఉన్న 3 పార్టీల మీద ప్రభావం చూపించినదనేది స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే దాకా సంజయ్ రౌత్ గారు అనొచ్చు ఈవీఎంస్ని మేనేజ్ చేశారు, బీజేపీ దేశవ్యాప్తంగా ఎక్కడ గెలిచినా ఈవీఎంని మేనేజ్ చేస్తూ గెలుస్తారనే మాట చెప్తూ ఉంటారు. బట్ ఒరిజినల్గా వాళ్ళు యాక్సెప్ట్ చేయాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే మీరు జార్ఖండ్లో మరి ఈవీఎంలను మేనేజ్ చేయొచ్చు కదా బీజేపీ,
బీజేపీ ఈవీఎంలు మేనేజ్ చేస్తే జార్ఖండ్లో కూడా గెలిచేదే కదా. అయితే ఇక్కడ గెలిచిన పార్టీని మనం అభినందించాల్సిన అవసరం ఉంది ఎంతైనా. ఊరకనే ఈవీఎంల మీద ఎప్పటి నుండో దశాబ్దాలుగా మాట్లాడుకుంటే ప్రపంచ చరిత్రలో అతిపెద్ద ప్రజాస్వామిక దేశంగా చెబుతున్న భారతదేశంలో ఈవీఎంలు మేనేజ్ చేస్తామని చెప్పడం అనేది మన భారతదేశానికే అగౌరవంగా అనిపిస్తూ ఉంటుంది. సో ఇలాంటి విషయాలు రాజకీయ పార్టీలు మాట్లాడకూడదు అనేది నా అభిప్రాయం. రైట్ సార్. ధర్మనాయక్ గారు, అంటే మహారాష్ట్రలో మరాఠవాడ ఉద్యమం కానీ, అదేవిధంగా కుల సమీకరణలు, అదేవిధంగా ఈ గుర్తులు మారడం, ఈ కూటములు, ఇవన్నీ కూడా ఈ పోల్ మేనేజ్మెంట్లో పోలింగ్లో ఎలాంటి ప్రభావం కనిపించినట్టు కనిపిస్తుంది? అంటే మనం చూస్తుంటే ఇప్పుడు ఎవరైతే మన విశ్లేషకు చెప్పినట్టు పరిస్థితి కూడా జనరల్గా 6 నెలల్లోనే ఇంత తేడా పడుతుందంటే, ఒకటి మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ పార్లమెంట్ లోక్సభలో ఎక్కువ సీట్లు వచ్చినాయి, కానీ అసెంబ్లీ స్థాయికే మొత్తం కంప్లీట్గా మ్యాక్సిమం డౌన్ఫాల్ అయిపోయింది. ఇవాళ జార్ఖండ్లో చూస్తున్నట్టయితే బీజేపీ కూటమికి ఎన్డీఏ కూటమికి ఎక్కువ పార్లమెంట్ స్థానాలు వచ్చాయి. అదే రివర్స్ అయింది జార్ఖండ్లో కూడా. ఇక్కడ మన పరిస్థితి మరాఠవాడ రిజర్వేషన్లు కానివ్వండి, వాళ్ళ విదర్భ కానివ్వండి, ఏమైనా కానివ్వండి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే మహావికాస్ అఘాడీ వచ్చిన అవకాశాన్ని చేజార్చుకున్నదని మనం భావించవచ్చు. ఎందుకంటే గతంలో చూసాం మనం, ఇప్పుడు ఎంత 6 నెలలకు ముందు మరి వాళ్ళ లోక్సభలో అన్ని సీట్లు గెలిచినటువంటి మహావికాస్ అఘాడీ మరి ఈరోజు ఈ పరిస్థితి దావించిన కారణం ఏంటంటే, ముఖ్యంగా వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అలాగే మహావికాస్ అఘాడీ ఉన్నట్టు శరద్ పవార్ పార్టీ గారు, ఎన్సీపీ శరద్ పవార్, ఎన్సీపీ అజిత్ పవార్, అలాగే శివసేన, 2 శివసేనలు, ముఖ్యంగా ఈ కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఏదైతే అజిత్ పవార్ వర్గాన్ని జనరల్గా మన శరద్ పవార్ వర్గానికి కానీ, శివసేన ఉద్ధవ్ ఠాకరే వర్గానికి కానీ ఏదైతే గుర్తులు కేటాయించిందో వాళ్ళు అనుకునే ప్రభావం ఏంటంటే, ఈ గుర్తులు మేము ప్రజల్లో తీసుకెళ్ళకపోయినామని చెప్పి కూడా ఇప్పుడు అని భావించవచ్చు. ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్లో మెయిన్ ఇప్పుడు గుర్తు ప్రభావం చాలా ఉంటుంది. మనం చూసినట్టయితే ఇప్పుడు కేంద్ర ఎలక్షన్ కమిషన్ గుర్తించినటువంటి రాజకీయ పార్టీలు అజిత్ వర్గం అండ్ శివసేన ఏకనాథ్ షిండే గారి వర్గం. కాబట్టి ఈ శివసేనలో చీలిక రావటం, అలాగే ఎన్సీపీలు చీలిక రావటం కూడా ఇది మనం వీళ్లకు ఏకనాథ్ షిండే గారికి బీజేపీ కూటమికి కూటమికి కలిసి వచ్చాయని కూడా భావించవచ్చు. అయితే రాజకీయంలో ఇందాక అందరు విశ్లేషకులు చెబుతున్నారు, ఏ పార్టీ సిద్ధాంతాలు వేరైనా రాజకీయ వస్తాలకి ఎలక్షన్ వస్తాలకి అందరూ కలిసి పనిచేస్తారు. ఎవరికి ఏమైనా సిద్ధాంతం లేదు. మనం చూసినట్టయితే ఇవాళ అజిత్ వర్గం ఏదైతే ఉందో ఎన్సీపీ, ఆ సిద్ధాంతం వేరు మనం చూస్తున్నాం కూటమిలో కూడా. అలాగే మహాయుతి కూటమిలో అట్లా మహావికాస్ అఘాడీలు ఈ కూటమి కూడా ఇవాళ ఏదైతే ముఖ్యంగా మనం అనుకునేదానికంటే ఇవాళ మహారాష్ట్రలో మెయిన్ ఎంఐఎం కానివ్వండి, అలాగే ప్రకాష్ అంబేద్కర్ గారి పార్టీ కానివ్వండి, వీళ్ళు కూడా కొంత ఓట్ల ప్రభావం చూపించవచ్చని భావిస్తున్నాను. ఓకే, ఎందుకంటే చూస్తున్నాం జనరల్గా కూడా ఈ చిన్న పార్టీలు, నవరమణ పార్టీ కానీ, ప్రకాష్ అంబేద్కర్ కానివ్వండి, ఎంఐఎం కానివ్వండి, వీళ్ళు కూడా మ్యాక్సిమం కొన్ని చోట్ల ఆ చీలిక రావడం వల్ల కూడా వీళ్ళ కాంగ్రెస్ పార్టీ కొంచెం వెనుకబడినది మనం అనుకోవచ్చు. ఓకే సార్. శేషు గారు, ఇప్పుడు మహాయుతి కూటమిలో మెజార్టీ స్థానాలు బీజేపీ సొంతంగా గెలుచుకుని దాదాపు 122, 125 మధ్య ఆధిక్యత కొనసాగుతుంది. అదేవిధంగా ఏకనాథ్ షిండే శివసేన దాదాపు 50 స్థానాలు ఉంది. అంటే బీజేపీ అత్యధిక స్థానాల్లో ఉంది కాబట్టి గతంలో ప్రకటించిన విధంగానే షిండేనే ముఖ్యమంత్రిగా ఉంటారా, లేక ఏమైనా మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంటుందా? ఇప్పుడు 2019 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కూడా మీరు బీజేపీ శివసేన కలిసి దరిదాపు 161 శాసనసభ స్థానాలు గెలిచారు. అంటే కంఫర్టబుల్ మెజార్టీ గెలిచారు. మెజార్టీకి అక్కడ 145 స్థానాలు సరిపోతుంది కదా. మీకు శివసేన 56 స్థానాలు గెలిస్తే భారతీయ జనతా పార్టీ 105 స్థానాలు గెలిచింది. కానీ పంచాయతీ ఎక్కడొచ్చిందంటే అప్పుడు అలయన్స్ పార్ట్నర్ గా ఉన్నటువంటి శివసేనకు సంబంధించిన ఉద్ధవ్ ఠాకరే ఒప్పందం లేకపోయినప్పటికీ కూడా మాకు ఈసారి ముఖ్యమంత్రి పదవిని వదులుకోవాలి అనేది. ఎందుకంటే 2014 నుంచి 2019 వరకు బీజేపీ అక్కడ ముఖ్యమంత్రి పదవిలో ఉంది. ఫడ్నవీస్ ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు. మీకు ఆ టర్మ్ లో ఇచ్చాం కాబట్టి ఈ టర్మ్ లో మాకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి అంటే, బట్ మహారాష్ట్రలో జరిగేటటువంటి ఒప్పందాలు ఏంటి అని అంటే, అతి మహాయుతిలోనైనా మహావికాస్ అఘాడీలోనైనా జరిగే ఒప్పందాలు ఒక పొలిటికల్ టర్మ్స్ ఏంటి అని అంటే, ఏ పార్టీకి ఎక్కువ శాసనసభ స్థానాలు వస్తే ఆ పార్టీ ముఖ్యమంత్రి పదవి తీసుకోవాలనేటటువంటి ఒక ఒప్పందం అటు ఎన్సీపీకి కాంగ్రెస్ కి మధ్య ఉండేది, ఇటు శివసేనకి తర్వాత బీజేపీకి మధ్య ఉండేది. 1995 లో మనోహర్ జోషి అదే ప్రాతిపదిక మీద కదా ముఖ్యమంత్రి పదవిని తీసుకుంది. అప్పుడు శివసేన 75 శాసనసభ స్థానాలు గెలిస్తే మనోహర్ జోషికే
శివసేన నుండి ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు 2019లో జరిగిన పంచాయతీ కూడా ఏంటి అని అంటే 56 స్థానాలు గెలిచినటువంటి శివసేన ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి పదవి కోరటంతో భారతీయ జనతా పార్టీ కాదనటంతో కదా మహా వికాస్ అఘాడి అనేటటువంటిది ఒకటి కొత్తగా ఏర్పడిన కూటమి కాంగ్రెస్ తోటి, ఎన్సీపీ తోటి, శివసేన తోటి ఏర్పడింది కదా. బట్ ఇప్పుడు ఎన్నికలకు ముందే ఒక ఒప్పందం జరిగిపోయింది. ఏంటి అని అంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఒక స్పష్టమైన ప్రకటన చేసింది. శాసనసభ స్థానాలతో సంబంధం లేకుండా ఇప్పుడు ఎవరైతే ముఖ్యమంత్రిగా శివసేన షిండే వర్గం నుంచి ఎవరైతే ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ షిండే ఉన్నారో తనని ఫేస్ గా ముందు బట్టి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే ఈ ఎన్నికలకు వచ్చారు. కాబట్టి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ 120-125 శాసనసభ స్థానాలు గెలిచినప్పటికీ కూడా ఏక్నాథ్ షిండేనే ముఖ్యమంత్రిగా చేస్తారు. ఒకవేళ అలా చేయకుండా భారతీయ జనతా పార్టీ నుంచి మళ్ళా ఒత్తిడి మేరకు ఫడ్నవీస్ ని గనక ముఖ్యమంత్రి చేస్తే దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి ఒక నమ్మక ద్రోహం చేసినటువంటి పార్టీగా ముద్రపడే అవకాశం ఉంటది కదా. రాజకీయంగా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను, విమర్శలను ఎదుర్కొనేటటువంటి అవకాశం ఉంటది కదా. కాబట్టి ఒక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి కోసం భారతీయ జనతా పార్టీ లాంటి ఒక జాతీయ పార్టీ తాను ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీని తప్పుకుంటుందని నేను అనుకోవట్లేదు. ఎందుకనంటే ఏక్నాథ్ షిండే సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకునైనా ఆ విధమైనటువంటి ప్రయత్నాలు భారతీయ జనతా పార్టీ చేయకపోవచ్చు. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఒక సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లు ఇప్పటికీ కాంగ్రెస్ వైపే ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ ప్రాక్టీస్ ని కాదని మీకు మహారాష్ట్రలో గనక ఏక్నాథ్ షిండేని ముఖ్యమంత్రి చేయకుండా మళ్ళా ఫడ్నవీస్ ని ముఖ్యమంత్రిగా తీసుకొస్తే భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఒక సామాజిక వర్గానికి లేకపోతే బహుజన సామాజిక వర్గానికి సమాధానం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటది. కాబట్టి బహుశా భారతీయ జనతా పార్టీ ఆ ప్రయత్నం చేయకపోవచ్చు. ఏక్నాథ్ షిండే విల్ బికమ్ ద న్యూ చీఫ్ మినిస్టర్ ఆఫ్ మహారాష్ట్ర. ఓకే రవికుమార్ గారు, పార్లమెంట్ ఎన్నికల తర్వాత 4 రాష్ట్రాలు అంటే జమ్మూ కాశ్మీరు, జార్ఖండ్లో కాంగ్రెస్ అండ్ పార్ట్నర్స్, అదేవిధంగా హర్యానా అండ్ మహారాష్ట్రలో ఎన్డీఏ, ఈ విధంగా 2 స్థానాల్లో వచ్చాయి. మొత్తం మీద ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరిగిన ఈ ఎన్నికలు మొత్తం మీద రానున్న కాలంలో జాతీయ రాజకీయాలలో ఎలాంటి మార్పులు, ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది? ఏదైతే బీజేపీ జమిలీ ఎన్నికలనే చెప్పి 1 నేషన్ 1 ఎలక్షన్ అనే ఒక స్లోగన్ తీసుకొని ముందుకు రాబోతుందో. హలో కంటిన్యూ చేయండి సార్. కంటిన్యూ చేయండి రవికుమార్ గారు. ఏదైతే బీజేపీ 1 నేషన్ 1 ఎలక్షన్ అనే ఒక స్టాండ్ తీసుకొని ముందుకు రాబోతుందో, సో దాంట్లో భాగంగా మహారాష్ట్ర లాంటి కీలకమైన రాష్ట్రాన్ని గెలవడం ద్వారా ఏంటంటే వాళ్ళకు ఒక మోరల్ బూస్టింగ్ వస్తుంది. ఇప్పుడు ఏదైతే హర్యానాలో గెలిచిందో మీకు ఇందాకను కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. హర్యానాని గెలవడం బీజేపీకి ఎందుకు కీలకమైంది అని అంటే అక్కడ చండీగఢ్ అనేది ఉమ్మడి రాష్ట్రాల క్యాపిటల్గా ఉంది. అక్కడ పంజాబ్ నుండి రైతులు కావచ్చు, ఇక్కడ హర్యానాలో ఉన్న సమస్యలు కానీ వాళ్ళకు చుట్టుముడితే రేపు వాళ్ళకి జరగబోయే ఫ్యూచర్ ఎలక్షన్స్లో వాళ్ళ ప్రభావం పడుతుంది. కాబట్టి హర్యానాలో వాళ్ళ కసిగా పనిచేశారు. వాళ్ళ రాజకీయ వ్యూహాలని ఎవరికి అందనంత ఎత్తులో రచించడం జరిగింది. కాంగ్రెస్ ఓవర్ కాన్ఫిడెన్స్తో దాన్ని పోగొట్టుకోవడం జరిగింది. ఇక్కడ మహారాష్ట్రకు వచ్చేటప్పటికి ఏంటి అని అంటే మహారాష్ట్ర ఎలక్షన్స్ అనేవి భారతదేశ రాజకీయాల్లో అతి కీలకమైన రాష్ట్రంగా ఉన్నటువంటి మహారాష్ట్ర ఎలక్షన్స్లో అది ఆర్థిక పరమైన అంశాలు కూడా ఉంటాయి. ఎవరైతే మహారాష్ట్రలో అధికారంలో ఉంటారో ఆ పార్టీకి ఆర్థిక వనరులు సమకూర్చడానికి ఆ రాష్ట్రం బాగా ఉపయోగపడుతుంది అనేది ఇది వాస్తవం, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. ఇలాంటి పరిస్థితుల్లో మహారాష్ట్రలో ల్యాండ్ స్లైడ్ విక్టరీ, ఏదో టకా ఫైట్లో వచ్చిన ఒక 150-160 స్థానాలతో వచ్చిన విక్టరీ కాదు. ఇది మొత్తం కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీల తాలూకా బలాన్ని కూడా బూస్టప్ చేస్తూ బీజేపీ సాధించిన విజయంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఒక లీడ్ పార్ట్నర్గా 144 స్థానాల్లో పోటీ చేస్తూ 70-80% స్ట్రైక్ రేట్తో ముందుకెళ్తూ వాటి కూటమి పార్టీల్లో భాగమైనటువంటి షిండే వీకెస్ట్ పార్ట్నర్ అని మొన్నటి వరకు అనుకున్న అజిత్ పవార్ని కూడా వాళ్ళు గట్టెక్కించే క్రమంలో బీజేపీ తన సత్తా పూర్తి స్థాయిలో చాటిందనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో దేశ రాజకీయాల్లో మళ్ళీ జమిలీ ఎలక్షన్స్కి అనుగుణంగా వేగంగా అడుగులేసే అవకాశం అనేది బీజేపీకి కలిగింది. ఎందుకంటే ఇప్పుడు మహారాష్ట్ర విజయంతో, మొన్న హర్యానా విజయంతో, ఇప్పుడు కాంగ్రెస్ కూడా జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్ లాంటి రాష్ట్రాలు గెలిచిందని మనం చెప్పుకున్నా కూడా
వాటి చిన్న రాష్ట్రాలు, వాటి ప్రభావం అంతగా ఉంటుందని అయితే నేను అనుకున్నాను. అయితే ఏదైనా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళని కూడా మనం అభినందించాల్సిన అవసరం అయితే ఉంది. బట్ జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్ విజయాల్ని భారతదేశ రాజకీయాల ప్రభావం చూస్తాయన్నంత స్థాయిలో అయితే ఉండవు. వేరే మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల తాలూకా గెలుపు అనేది ఖచ్చితంగా బీజేపీ రేపు భవిష్యత్తు ప్రణాళికల్ని పదును పెట్టి కాంగ్రెస్ని ఇంకా డిమోరలైజ్ చేసే అవకాశం అనేది ఉంది. ఇప్పుడు ఇండియా కూటమిలో కూడా స్ప్లిట్ వచ్చే అవకాశాలు కూడా మనకు స్పష్టంగా కల్పిస్తాయి. ఎవరైతే ఇండియా కూటమి వైపు మొగ్గు చూపుతాము, 15 ఏళ్ళు కంప్లీట్ చేసుకోబోతున్న భారతీయ జనతా పార్టీ దేశ రాజకీయాల్లో అధికారంలో ఉండగా వచ్చే అసంతృప్తులన్నింటినీ కూడా మనం కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతాయి. కాబట్టి మనం అవకాశాలను అందిపుచ్చుకుందాం అనుకున్న చిన్న చితక రీజనల్ పార్టీలో కూడా ఇప్పుడు డైలమా ఏర్పడుతుంది. అరే మనం ఇండియా కూటమి వైపు ఎల్లకన్నా ఉంటే మంచిదని. రేపు తన రోజున మహారాష్ట్రలో ఉన్నటువంటి మమతా బెనర్జీ, వెస్ట్ బెంగాల్లో ఉన్న మమతా బెనర్జీ కావచ్చు, లేకపోతే బీహార్లో ఉన్న నితీష్ కావచ్చు, వీళ్ళు ఎప్పటికప్పుడు పార్టీలు వ్యూహాలు మార్చే అవకాశాలు ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. అలాంటి వాళ్ళకి బీజేపీ ఈ ఎలక్షన్స్తో చెక్ పెట్టింది అనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో రానున్న రోజుల్లో భవిష్యత్తు రాజకీయాలు అయితే అతి వేగంగా పరిణామం చెందే అవకాశం అనేది ఈ మహారాష్ట్ర గెలుపు ద్వారా మనం పరిశీలించవచ్చు. అవును. ఓకే, ధర్మన్ నాయక్ గారు, అంటే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో జార్ఖండ్లో అదేవిధంగా మహారాష్ట్రలో ఒక ఫలితాలు వస్తాయి, భిన్నంగా ఇప్పుడు వస్తున్నాయి. అంటే ప్రధానంగా అంటే పార్లమెంట్ ఎన్నికల్లో జాతీయ స్థాయి అంటే కాంగ్రెస్, బీజేపీని మాత్రమే చూస్తూ, అంటే రాష్ట్ర అసెంబ్లీ విషయానికి వచ్చినట్లయితే ప్రాంతీయ పార్టీలకు ఎక్కువగా ప్రజలు ప్రాధాన్యం ఇస్తున్నట్టుగా కనిపిస్తుందా, లేక ఇంకా ఈ విశ్లేషణ కాకుండా ఇంకేదైనా ఉందా? అంటే జనరల్గా రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది మనం చూసినట్టయితే. ఇవాళ మనం జనరల్గా సౌత్ ఇండియాలో కూడా ప్రాంతీయ పార్టీల వాళ్ళు, జాతీయ పార్టీలు చాలా తక్కువ. అలాగే మనం చూసుకున్నట్టయితే ఇందాక రవికుమార్ గారు చెప్పినట్టు ఇండియా కూటమిలు కూడా ఈ పరిస్థితుల్లో ఇంకా ఫ్యూచర్లో మనం చూస్తుంటాం. నెక్స్ట్ ఢిల్లీ ఎలక్షన్స్ ఉన్నాయి, బీహార్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ ఎఫెక్ట్ కూడా నెక్స్ట్ ఢిల్లీ ఎలక్షన్, బీహార్ ఎలక్షన్ కంపల్సరీ ఉంటుంది. ఇంకా జాతీయ పార్టీలని బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, ఎప్పుడు కూడా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో స్ట్రాంగ్ అవ్వాలనే ఒక ఓళ్ళు ఉంటాయి. ఏ విధంగా ఏ పార్టీతో మనం పొత్తు పెట్టుకుంటే స్ట్రాంగ్ అవుతాం, ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటే మెజారిటీ గెలవగలుగుతాం అనేది చూస్తున్నట్టయితే ఇవాళ బీజేపీ ఈ రోజులో ముందున్నదని అనుకోవచ్చు. ఎందుకంటే బీజేపీ ఇప్పుడు కాదు ఎప్పటికీ కూడా వాళ్ళ ఐడియాలజీ డిఫరెంట్ ఉంటుంది. అలాగే వాళ్ళకి మనం అనుకున్నట్టు కూడా వాళ్ళ క్యాడర్ కూడా, కార్యకర్తలు కూడా గ్రామ స్థాయి నుంచి జిల్లా రాష్ట్ర స్థాయి వరకు కూడా వాళ్ళు చూసుకొని పోగలుగుతారు. ముఖ్యంగా వాళ్ళు చేసిన కోఆర్డినేషన్ కానీ, వాళ్ళు మేనేజ్మెంట్ కానీ చాలా పకడ్బందీ వాళ్ళతోటి ఇవాళ మనం చూస్తున్నామండి. ఇవాళ ఆర్ఎస్ఎస్ చీఫ్ కూడా ప్రజలకు చేరువగా వాట్సాప్ గ్రూప్ ఇచ్చేసి ఈ కాల్ మై నంబర్ అని చెప్పి ఇచ్చినాడు. అంతే వాళ్ళు ఎట్లంటే ప్రజల్లో ఎప్పుడు ఉండాలి, ప్రజలకు చేరువ ఉండాలి, ప్రజా సమస్యలే నిరంతరం గ్రామ స్థాయి నుంచి దేశ స్థాయి వరకు మనం ప్రజల్లో చొచ్చుకొని ఉంటేనే మన ఫ్యూచర్లో ఇంకా సౌత్ ఇండియాలో కూడా డెవలప్ కావచ్చని బీజేపీ అంత ప్రభావం చూపగలుగుతుంది. బీజేపీ ఫ్యూచర్లో సౌత్ ఇండియాలో స్ట్రాంగ్ కావాలి. ఇవాళ నార్త్లో ఉన్నట్టు బీజేపీ వాళ్ళు సౌత్ ఇండియాలో ఉండలేకపోతుంది. దానికి కారణం ఇక్కడ ప్రాంతీయ పార్టీలు సౌత్లో బలంగా ఉండటం. అలాగే ఈ ప్రభావం ఏదైతే ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయో మనం అనుకున్నాం 6 నెలల క్రితం అయితే ఏదైతే జరిగినాయో లోక్సభ ఎలక్షన్స్, ఇవాళ అదే శాసనసభ ఎలక్షన్లో ఈ విధంగా మాట కారణం మనం ఇందాక అనుకున్నట్టు కూడా జేఎంఎం సోరెన్ గారు ఆయన ట్రైబల్లో ఉన్న సింపతిని క్యాచ్ చేస్తారని అనుకుంటున్నాం. ఎందుకంటే ట్రైబల్ సీట్లు ఎక్కువ జేఎంఎంలో, జార్ఖండ్లో. జేఎంఎం దాన్ని మంచిగా క్యాచ్ చేసుకుంది. ఇండియా కూటమి అక్కడ బలపడుతుంది. ఇండియా కూటమి ఆల్మోస్ట్ చాలా అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. జేఎంఎం ఆధ్వర్యంలో ఇండియా కూటమి జేఎంఎం కంపల్సరీ కూడా అక్కడ మనం చూస్తున్నట్టయితే అక్కడ ఎగ్జిట్ పోల్ రివర్స్ అయినాయి. ఏదైతే మనం అనుకున్నట్టు లాస్ట్ టైం హర్యానాలో ఎగ్జిట్ పోల్కు భిన్నంగా మనకు ఫలితాలు వచ్చిందో, ఇవాళ మనం చూసినట్టయితే ఎగ్జిట్ పోల్కి భిన్నంగా కూడా ఇవాళ అక్కడ ఇండియా కూటమి జేఎంఎం జార్ఖండ్లో ప్రభుత్వాన్ని స్థాపిస్తుంది. అలాగే ఇక్కడ మనం చూసినట్టయితే పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా మనకు అనుకుంటున్నట్టు జాతీయ స్థాయిలో మోడీ మాన్య అనేది కంపల్సరీ ఇక్కడ ఎఫెక్ట్ కనబడుతుంది. ఇవాళ మోడీ గారు వివిధ దేశాలు తిరగటం, అలాగే మోడీ గారు ముఖ్యంగా భాజపా యూత్, రైతులు కానీ, యువతను కానీ, మహిళలు కానీ వాళ్ళని చాలా ప్రభావితం చేయగలిగారు. మీరు చూడండి, రైతులకు రుణమాఫీ అని చెప్పారు వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే తన మేనిఫెస్టోలో పెట్టిందో ఇవాళ అదే మేనిఫెస్టో అదే రైతులకు మేము కూడా రుణమాఫీ చేస్తామని చెప్పి ఇవాళ వాళ్ళు మహావికాస్ అఘాడీ పెట్టడం, అలాగే యూత్ కూడా పెట్టడం, ఈ రెండు కూడా చూసి అయితే ఏదన్నా ఉండనండి. రెండు కూటమిలు కూడా
ప్రజలకు బాగోకూరి ప్రజలకు చేరువైతేనే ఫ్యూచర్లో కూడా ఆ పార్టీలు డెవలప్ కావడానికి ఆ పార్టీలు ఉండడానికి ఓకే సార్. అవకాశం ఉంటుంది. ఓకే శేషు గారు, అంటే అక్కడ మహారాష్ట్రలో మీరు అన్నట్టుగా ఈ కూటములు, స్థానిక సమస్యలు, అదేవిధంగా జాతీయ రాజకీయ వీటన్నిటితో పాటు మేనిఫెస్టోలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా అందులో ఉచితాలు, ఫ్రీబీస్ పోటీగా 2 కూటములు కూడా ఇచ్చాయి. అవి ఎంతవరకు వాడు ప్రభావితం చూపాయి? అంటే పక్క రాష్ట్రాల నుంచి కూడా, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి కూడా నేతలు వెళ్ళి తమ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ఫ్రీబీస్ను అక్కడ ప్రచారం చేశారు, సక్సెస్ అని చెప్పారు. ఇవన్నీ కూడా అక్కడ ఓటర్లను ఎంత మేరకు ప్రభావితం చేశాయి? ఖచ్చితంగా ఇవాళ వచ్చిన 2 రాష్ట్రాల ఫలితాలలో ప్రధానంగా ఒక్క పథకము మహిళా ఓట్లను తమ వైపుకు లాక్కున్నది కాబట్టి 2 రాష్ట్రాల్లో 2 పార్టీలు విజయం సాధించగలిగాయి. మీకు చాలా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇవాళ మహారాష్ట్ర ఎన్నికల్లో లడ్కీ బెహన్ యోజన అనేటటువంటి పథకము మహాయుతి కూటమి గెలుపులో ప్రధాన పాత్ర పోషించింది అనేటటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. మీకు జార్ఖండ్కి వచ్చేసరికి కూడా సీఎంఐఆ యోజన ఏంటి అని అంటే 2,500 రూపాయలు మహిళల ఖాతాలో వేస్తామనేది. లడ్కీ బెహన్ యోజన ఏంటి అని అంటే 2,100 రూపాయలు మహిళల ఖాతాలో వేస్తామనేది. ఈ 2 పథకాలు 2 రాష్ట్రాల్లో ఆయా పార్టీల గెలుపులో ప్రధానమైనటువంటి పాత్ర పోషించాయనేటటువంటి విషయం ఇవాళ స్పష్టమవుతుంది. అదే విశ్లేషణలు జరుగుతున్నాయి. ఇక మీరు అడిగినటువంటి ప్రశ్న ఏంటి అని అంటే, సహజంగా భారతీయ జనతా పార్టీ వ్యూ ఎలా ఉంటుంది, దాని సిద్ధాంతం ఎట్లా ఉంటుంది, దాని ఆలోచన ఎట్లుంటుంది, దాని మేనిఫెస్టో ఎట్లుంటుంది అంటే, వాళ్ళు ఫ్రీబీస్ కి వ్యతిరేకంగా ఉంటుంది. యాంటీ ఫ్రీబీస్ సిస్టమ్ వాళ్ళకు ఉండే. కానీ ఎప్పుడైతే మధ్యప్రదేశ్ లో లాడ్లీ బెహన్ అనేటటువంటి పథకం వాళ్ళకి విజయం సాధించి పెట్టిందో, మీరు చూడండి మధ్యప్రదేశ్ ఎన్నికల సందర్భంగా అన్ని ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పారు. కానీ జరిగినటువంటి పరిణామం ఏంటది? భారతీయ జనతా పార్టీ అబ్సల్యూట్ మెజారిటీతో గెలిచింది. దానికి కారణం ఏంటి అంటే, లాడ్లీ బెహన్ అనేటటువంటి ఒక మహిళలకు సంబంధించిన మనీ ట్రాన్స్ఫర్ స్కీమే భారతీయ జనతా పార్టీని మళ్ళా అక్కడ అధికారంలోకి తీసుకొచ్చింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ తన వైఖరిని మార్చుకున్నట్టు కనపడుతుంది. మీరు మహారాష్ట్రలోనూ ఉచితాల హామీ ఇచ్చింది, జార్ఖండ్ లో కూడా ఉచితాల హామీని ఇచ్చింది. కాబట్టి వాళ్ళ మహారాష్ట్ర ఎన్నికల్లో 2 పార్టీలు పోటీ పడి ఉచితాల హామీలు ఇచ్చినటువంటి సందర్భం ఉంది. ఇవాళ లడ్కీ బెహన్ యోజనతో పాటు బిజిలీ సురక్ష యోజన అనేటటువంటి ఒక పథకం, ఒక హామీ ఇచ్చారు. అన్నపూర్ణ అనేటటువంటి ఒక హామీ ఇచ్చారు. తర్వాత యువ కార్య శిక్షా యోజన అనేటటువంటి ఒక కార్యక్రమం ఇచ్చారు. బాలికలకు ఫ్రీ విద్య ఇచ్చేటటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చారు. అంటే ఒక విధంగా మహావికాస్ అఘాడీ కంటే కూడా మహాయుతి కూటమి అనేక సంక్షేమ కార్యక్రమాల హామీలు ఇవ్వటం వల్ల ఇవాళ మహాయుతి కూటమికి ఆ స్థాయి విజయం సాధించింది అనేటటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకొకటి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా చాలా కీలకమైనటువంటి విమర్శలు చేశారండి మహారాష్ట్ర ఎన్నికల్లో. అది దట్ రిలేటెడ్ టు ది తెలంగాణ. అక్కడ భారతీయ జనతా పార్టీ కూడా రుణమాఫీ హామీ ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పిందంటే 3 లక్షల వరకు రైతుల రుణాలు మాఫీ చేస్తామని అక్కడ హామీ ఇస్తే నరేంద్ర మోడీ గారు ఒక కీలకమైన విమర్శ ప్రతి సభలో చేశారు. ఏం చేశారంటే, ఆ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తానన్నది చెయ్యలేదు. తర్వాత 6 గ్యారంటీల హామీ ఇచ్చింది, చెయ్యలేదు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిన విధంగానే మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తుంది. అంటే ఇవాళ ఆ మహారాష్ట్ర రిజల్ట్స్ చూస్తే లోయెస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ గెయిన్డ్ బై ది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి వచ్చిన మొత్తం ఓట్ల శాతం మహారాష్ట్రలో 9% మాత్రమే. అంటే ఇవాళ మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ దారుణమైన ఓటమికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీనే. ఇంకొకటి మీరు గమనించాలా, మహారాష్ట్రలో తెలుగు ఓటర్లు 1 కోటి మంది ఉంటారు. 1 కోటి మంది ఓటర్లను ప్రభావితం చేసేటట్టుగా ఆంధ్రప్రదేశ్ నుంచి పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు వెళ్లి ప్రచారం చేశారు. తెలంగాణ నుంచి కాంగ్రెస్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వెళ్లి ప్రచారం చేశారు. అక్కడ ప్రధానంగా తెలంగాణ ప్రస్తావన వచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము ఏ విధమైనటువంటి హామీలు నెరవేరుస్తుంది అనేది స్వయంగా ప్రధానమంత్రి నోటి నుండే అక్కడ అనేక విమర్శలు వచ్చాయి. అది కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసింది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. బట్ ఏదైనా కూడా 2 రాష్ట్రాల్లో ఇవాళ గెలుపులో ఫ్రీబీస్, మనం అనుకునే ఉచితాలు గాని సంక్షేమ పథకాలు గాని ప్రధానమైనటువంటి పాత్ర పోషించాయనేటటువంటి అభిప్రాయం ఖచ్చితంగా కలుగుతుంది. మరీ ముఖ్యంగా ఇవాళ అనేక రాష్ట్రాలు, మీరు మధ్యప్రదేశ్ లో లాడ్లీ బెహన్, మహారాష్ట్రలో లడ్కీ బెహన్, ఇవాళ జార్ఖండ్ లో సీఎంఐఆ యోజన, మీరు మనకి ఇక్కడ ఢిల్లీలో కూడా మహిళా యోజన, సీఎం మహిళా యోజన,
ఈ కార్యక్రమాలన్నీ కూడా మహిళలను ఆకర్షించేటటువంటి పథకాలు ఆయా రాష్ట్రాలు పెద్ద ఎత్తున తీసుకొస్తున్నాయి. ఎన్నికల్లో గెలవటానికి అనటానికి ఈ ఉదాహరణలు మనకి చాలా Okay. స్పష్టంగా కనపడుతుంది. ఓకే, రవికుమార్ గారు, ఇలా సంక్షేమ పథకాలు, ఫ్రీబీసు, హామీలు, స్థానిక సమస్యలు, కూటములు ఎన్ని ఉన్నప్పటికీ చివరిగా ఎలక్షన్ ఇంజనీరింగ్, పోల్ మేనేజ్మెంట్ కీలకమని మీరు చాలా సందర్భాల్లో చెప్తుంటారు. అంటే ఈ ఎన్నికల్లో, మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి అనుసరించినటువంటి పోల్ మేనేజ్మెంట్, ఎలక్షన్ ఇంజనీరింగ్ ప్రధాన వ్యూహాలు ఎలా ఉన్నాయి సార్? ఖచ్చితంగా బీజేపీకి ఉన్న అతిపెద్ద ఎసెట్టే వాళ్ళ తాలూకు క్యాంపెయిన్ మేనేజ్మెంట్లో రిసోర్సెస్. ఏదైతే వాళ్ళకి ఒక ప్రత్యేక విభాగం ఆర్ఎస్ఎస్ ఉందో, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్ళి కొంత సమయాన్ని గడిపి పర్టికులర్ మేనిఫెస్టో మీద కానీ, అవతల అపోజిట్ పార్టీ తాలూకా వ్యక్తుల తాలూకా లోపాలు కానీ, అపోజిషన్ పార్టీ తాలూకా నిర్లిప్తతని కానీ వాళ్ళ ప్రచారం అనేది ఇంటింటికి వెళ్ళి చేయడం జరుగుతారు. మనందరం ఏంటంటే మాస్ క్యాంపెయిన్స్ చూసి, క్రౌడ్ గ్యాదరింగ్స్ చూసి ఏదో జరిగిపోతుంది అనుకుంటాం. కానీ ఒక వ్యక్తి తన తాలూకు ఆలోచన విధానాన్ని పర్సనల్గా ఒక వ్యక్తితో పంచుకునేటప్పుడు చాలా విషయాలు బయటకు వస్తూ ఉంటాయి. అలాంటి ఆలోచనని రేకెత్తించడంలో కానీ, అలాంటి ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కానీ బీజేపీ అనేది చాలా సక్సెస్ఫుల్ అనేది గత 10-15 ఏళ్ళ నుండి మనం చూస్తూ ఉన్నాం. అంటే ఒకసారి అధికారంలోకి మొట్టమొదటిసారి ప్రధానమంత్రి అయిన తర్వాత మోడీ గారు, అమిత్ షా గారి తాలూకా ద్వయం ఏదైతే ఉందో, వాళ్ళ బీజేపీ తాలూకా మూలాలని స్ట్రెంగ్తన్ చేసుకుంటూ రాజకీయంగా ఏమేమి అవసరాలు ఉన్నాయి, రాజకీయ ప్రత్యర్థుల్ని ఏ విధంగా ఓడించగలగాలి అనే దాని మీద, రాజకీయ వ్యూహాల మీదనే ఎక్కువగా వాళ్ళు ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటారు. దాంట్లో భాగంగానే ఖచ్చితంగా వాళ్ళ తాలూకా క్యాంపెయిన్ అనేది బిగ్గెస్ట్ ఎసెట్ అండి. మనం చూస్తే వాళ్ళ తాలూకా రీచ్ అవుట్ టు ద క్యాంపెయిన్, అంటే లాస్ట్ మైల్ వాటర్ వరకు కూడా వాళ్ళ విధానాలని, వాళ్ళ అభిప్రాయాలని స్పష్టంగా వాళ్ళు తీసుకెళ్తారు. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి సంక్లిష్టమైన ఎలక్షన్స్లో ఏంటంటే ప్రభావితం చూపిస్తాయి. ఎందుకంటే ఇది 1-2 పార్టీలు విడివిడిగా పోటీ చేసిన ఎలక్షన్ కాదు. వీళ్ళ మీద వ్యతిరేకత ఉంటే వాళ్ళకు పడడానికి వీళ్ళు 2 కూటముల్లో 6 పార్టీలు పోటీ చేస్తూ వివిధ ఐడియాలజీస్, అంటే ప్రతి ఒక్క పార్టీకి ఒక రాజకీయంగా, ఇప్పుడు వామపక్షాలు అనుకోండి, వామపక్షాల భావజాలంతో వామపక్షాల విధానాలు ఒకలా ఉంటాయి, బీజేపీ ఒకలా ఉంటుంది, కాంగ్రెస్ ఒకలా ఉంటుంది. కానీ కూటమిలో ఉన్న 6 పార్టీలకి 6 విధానాలు ఉన్నాయి. ఈ 6 విధానాల్లో ఉండే దాంట్లో మెరుగ్గా ఉన్న విధానం ఎవరికైనా ఉన్నది అని అంటే అది మహాయుతి. మహాయుతిలో ఉన్నటువంటి 3 పార్టీల్లో కూడా ఒక అజిత్ పవార్ తప్ప మిగతా 2 పార్టీలకి కూడా అన్ని విధాలుగా, అంటే వాళ్ళ క్యాంపెయిన్లో భాగంగా కావచ్చు, వాళ్ళ పార్టీ ఆవిర్భావం నుండి ఉన్న ఐడియాలజీ ఏదైతే ప్రజల్లో ఉందో, ఇందాకలా మన డాక్టర్ గారు, మన సోదరుడు వరంగల్ నుంచి చెప్పారు ఏంటి, కాంగ్రెస్ పార్టీకి ట్రెడిషనల్గా ఉన్నటువంటి 16-18% ఓట్ పర్సెంటేజ్ అనేది సడన్గా 9 నుండి 10% డిప్ అయిపోయింది. అంటే 8% ఆఫ్ ఓట్ షేర్ అనేది నీది పోయింది అనుకునేటప్పుడు ఖచ్చితంగా 22% ఉన్న బీజేపీ ఓట్ షేర్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. అంటే కాంగ్రెస్ తనకి ఏదైతే పార్టిసినింగ్ ఓటింగ్, అంటే ఆవిర్భావం నుండి కాంగ్రెస్ని ఇష్టపడే కొంత సింపథైజర్ ఓట్స్ కావచ్చు, కాంగ్రెస్ ఐడియాలజీని నచ్చే ఓట్లు కూడా ఈరోజు పక్క పార్టీల వైపు చూసే పరిస్థితి కల్పించే అవకాశాన్ని కాంగ్రెసే కల్పించింది. ఇక్కడ కాంగ్రెస్ విఫలమైంది అనే దానికన్నా కాంగ్రెస్ తన ఒరిజినాలిటీని కోల్పోయింది. 104 స్థానాల్లో పోటీ చేసి అతిపెద్ద పార్టీగా కూటమిలో ఉన్నటువంటి కాంగ్రెస్ నడిపించాల్సిన బాధ్యతని పక్కన పెట్టి తనే చతికిల పడే పరిస్థితికి వచ్చింది. కాబట్టి బీజేపీ ఇంత అనూహ్యమైన విజయాన్ని సొంతం చేసుకోగలిగింది. సో ఎలక్షన్స్ ప్రక్రియలో, ఎలక్షన్ ఇంజనీరింగ్లో కానీ, క్యాంపెయినింగ్ మెకానిజమ్స్లో కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీల్లో బీజేపీ చాలా మెరుగైన పాత్ర పోషిస్తుందనేది ఈ మహారాష్ట్ర ఎలక్షన్స్ గెలుపు ద్వారా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే జార్ఖండ్లో కూడా జార్ఖండ్లో ఉన్నటువంటి అదే నేను చెప్పబోతున్నాను. జార్ఖండ్లో కూడా మరి ఇదే మేనేజ్మెంట్, ఇదే వ్యూహం, ఇదే క్యాంపెయిన్ చేస్తుంది కదనంటే, జార్ఖండ్లో ఉన్నటువంటి రీజనల్ పార్టీ అయినటువంటి సోరెన్ ఏదైతే ఉన్నారో వాళ్ళు చాలా స్పష్టంగా వాళ్ళ తాలూకా ఐడియాలజీని నిలబెట్టుకోగలిగారు.
అది కాకుండా జైలుకి వెళ్ళి రావడం, పూర్తిగా గిరిజన నియోజకవర్గాల్లో ఏంటంటే ట్రెడిషనల్గా కాంగ్రెస్ సింపథైజ్ ఓట్స్తో పాటు వీళ్ళ ఫ్యామిలీకి ఉన్న ఒక ఇది కూడా వాళ్ళు కాపాడుతూ వచ్చింది. బట్ వేరాజ్ బీజేపీకి వచ్చేటప్పటికి ఏంటంటే కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఇందాక సోదరులు చెప్పినట్టుగా సంక్షేమ పథకాల విషయంలో ఏంటంటే జార్ఖండ్ లాంటి బీద రాష్ట్రం, ముఖ్యంగా గిరిజన ప్రాంతాలు ఎక్కువగా ఉన్నటువంటి ఆ రాష్ట్రంలో సంక్షేమ పథకాల ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే పేదరికంతో పాటు ఏంటంటే డిఫరెంట్ సమస్యలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా అక్కడ వాళ్ళు అనుసరించిన వ్యూహం అనేది ఏదైతే కాంగ్రెస్ జేఎంఎం అనుసరించిన వ్యూహం అనేది అక్కడ సక్సెస్ అయ్యింది. కాబట్టి వాళ్ళు మెరుగైన ఫలితాలు తెచ్చుకోగలిగారు. బట్ అదే ఫార్ములాని ఇక్కడ 3 పార్టీల్లో ఉన్నటువంటి మహా వికాస్ అఘాడి చేయలేకపోయింది. కాబట్టి మహారాష్ట్రలో చతికిల పడింది అనేది స్పష్టం అవుతుంది. ఓకే సార్. ఓకే ధర్మానాయక్ గారు, సార్ అన్నట్టుగా అంటే జార్ఖండ్లో అంటే అక్కడ ఉన్నటువంటి ఎక్కువగా గిరిజన ఓటర్లు, అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి జేఎంఎంకు ఉన్నటువంటి ఉద్యమ నేపథ్యం ఇవి ఎక్కువ ప్రభావించిపోయాయి. అదేవిధంగా ఇటీవల అంటే ఈడీ కేసులు, సీఎంను అరెస్ట్ చేయడం, అవన్నీ కూడా అంటే అక్కడి ఫలితాలను ప్రభావితం చేయడంలో ప్రధానంగా అవే అంశాలు ప్రభావితం చేశాయి, లేక మొదటి నుంచి ఉన్నటువంటి సంప్రదాయ ఓట్లు ఇంకా ఏదైనా కారణాలు? అంటే మనం అన్ని విధాలకు వచ్చేటి సాంప్రదాయ ఓట్లు అనేది అక్కడ జేఎంఎం అనేది లీడర్ చాలా స్ట్రాంగ్ ఉన్నాడు సోరెన్ గారు. అలాగే ఈడీ ఎప్పుడైతే అరెస్ట్ చేసిందో అది కూడా సింపతి గెయిన్ కావచ్చు. ఎందుకంటే గిరిజనులు ఏంటంటే ఆటోమేటిక్గా సింపతి గెయిన్ చేసే ఉంటుంది. ముఖ్యంగా మనం చూసినట్టయితే వాళ్ళు ఏ విధంగా అయితే లోక్సభలో జేఎంఎం ఎప్పుడైతే ఇండియా కూడా వెనుకబడ్డదో ఆ తర్వాత మరి ఏ విధంగా పుంజుకున్నారనేది మనం చూసుకోవచ్చు. ఈ సింపతి గెయిన్ చేయొచ్చు. అలాగే సంక్షేమ పథకాలన్నీ చాలా ప్రభావం చూపినాయి. ముఖ్యంగా మనం చూసినట్టయితే ఏకనాథ్ షిండే గారు కూడా మరి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పార్టీని ఏ విధంగా నిలబెట్టుకోవాలి, బీజేపీ అలయన్స్ అంటే మహాయుతి ఏదైతే ఈ రెండు కూటమిలు కూడా అటు 3 పార్టీలు ఇటు 3 పార్టీలు, అటు 2 సేనలు కానీ ఎన్సీపీ కానీ ఇటు కూటమిలు బీజేపీ కాంగ్రెస్ కానివ్వండి, వీళ్ళు మెయిన్ మేనిఫెస్టోలో ఏదైతే పెట్టినాయో ముఖ్యంగా ఈ మేము అమలు చేస్తామని చెప్పి పోటాపోటీగా మేనిఫెస్టోలు పెట్టి అన్ని హామీలు ఇచ్చి మరి ఈ హామీలు ఏ విధంగా నెరవేరుస్తారు, మరి ఈ బడ్జెట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సైడ్ ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ద్వారా సక్సెస్ కావచ్చు అని అనుకుంటున్నాం. కానీ కాంగ్రెస్ పార్టీ వారికి వచ్చిన అవకాశాన్ని 6 నెలల్లో పోగొట్టుకుందంటే అది బికాస్ ఆఫ్ వాళ్ళకి పోల్ మేనేజ్మెంట్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఆ పార్టీలలో గ్రామ స్థాయి వరకు వెళ్ళకపోవటం. అంటే ఒక కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువ అయినా కూడా అట్లా ఉంటుంది. కాబట్టి ఎప్పుడన్నా సరే ఏ రాజకీయ పార్టీ కూడా బలపడాలంటే ముఖ్యంగా కార్యకర్తలను ప్రభావితం చేయాలి. ఎప్పుడైతే కార్యకర్తలు చురుగ్గా గ్రామస్థాయి, ఇప్పుడు ఇందాక రవికుమార్ గారు అన్నారు ఒక మాట, బీజేపీకి ఆర్ఎస్ఎస్ ఒకటే కాదు, విశ్వ హిందూ పరిషత్ ఉన్నాయి, ఆర్ఎస్ఎస్ ఉంది, హిందూ సంఘాలు చాలా ఉన్నాయి. అలాగే అనుబంధుడు ఏ పార్టీ ఏ ప్రాంతీయ పార్టీలు అయితే పొత్తు పెట్టుకుంటో ఆ ప్రాంతీయ పార్టీ కూటమి చేంజ్ ఆఫ్ ఓటు బ్యాంక్ అనేది మార్పిడి. ఇప్పుడు ఎన్సీపీ నుంచి కానీ ఏకనాథ్ శివశండే గారి నుంచి బీజేపీ ఓట్లు పడ్డాయంటే ఓట్ల మార్పిడి పక్కడబందికి జరిగినాయి. కాబట్టి ఆ పార్టీ వాళ్ళ మహారాష్ట్ర గెలవగలిగింది. అలాగే ఇప్పుడు కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ఉన్న ఓటు బ్యాంక్ కూడా ఇప్పుడు శేషు గారు చెప్పినట్టు ఉన్న ఓటు బ్యాంకు కూడా వాళ్ళు దక్కించుకోలేదంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ ఒకసారి పునరాలోచించుకోవాలి. ముఖ్యంగా 1 కోటి మంది ఉన్న మహారాష్ట్రలో తెలుగు వాళ్ళు 1 కోటి మంది తెలుగు వాళ్ళు ఉన్న మహారాష్ట్రలో ఇప్పుడు ఏదైతే మోడీ గారు శేషు గారు చెప్పినట్టు మోడీ గారు ప్రతి మీటింగ్లో కూడా తెలంగాణలో 6 గ్యారంటీలు అమలుపరచలేదని చెప్తాం. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అక్కడ పోయి మేము అమలు చేసామని వీళ్ళు ప్రజల్లో క్లియర్గా చొచ్చుకోలేకపోయారు. మేము ఈ హామీలు నెరవేర్చాం తెలంగాణలో అని గట్టిగా చెప్పినా కూడా అది ప్రజలలో మహారాష్ట్ర ప్రజల ప్రభావం చూపకపోవటం, మహారాష్ట్రలో ఉన్నటువంటి మన తెలుగు వాళ్లకు ప్రభావం చూపకపోవటం కూడా ఇది మనకు మైనస్ పాయింట్ కాంగ్రెస్ పార్టీకి. అలాగే ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ కోలుకొని మళ్ళీ ఏ విధంగా ప్రజలు చొచ్చుకెళ్ళాలి, ఏ విధంగా మేనిఫెస్టో పెడితే, ఏ విధంగా సంక్షేమ పథకాలను అమలు పరిస్తే ఇప్పుడు ఉన్న రాష్ట్రాలు కానివ్వండి, కర్ణాటకలో కానివ్వండి, వాళ్ళ తెలంగాణ కానివ్వండి, కాంగ్రెస్ ఎక్కడైతే ఉందో ఇవాళ కులగణన అనేది ఇవాళ మనం చూస్తున్నాం. వాళ్ళు చెప్పారు, మేనిఫెస్టోలు పెట్టారు, కులగణన మేము చేస్తాం. కులగణనలో ఏదైతే ఎవరైతే అన్ని విధాలా రాజకీయంగా ఏదైనా పదవులు ఆమెలో వాళ్ళకు కూడా కొంత అవకాశం వస్తుంది. కులగణన ద్వారా ఏ విధంగా బెనిఫిట్లు అయితే వస్తాయో అన్ని రాజకీయంగా కానీ అన్ని విధాలా కానీ వస్తున్నాయని చెప్పారు. కానీ అది కూడా ప్రభావం చూపలేకపోయింది. ఇవాళ ఫ్రీ స్కీములు అన్నీ మొదలుపెట్టారు. ఇవాళ చూస్తుంటే అయితే ప్రతి చోట అన్ని రాజకీయ పార్టీలు పోటాపోటీగా ఫ్రీ స్కీమ్లు అమలుపరచాలని చెప్తున్నారు. మరి ఈ విధంగా ఎప్పుడంటే బడ్జెట్ ఎక్కడి నుంచి వస్తుంది, ఏ విధంగా వాళ్ళ రాష్ట్ర బడ్జెట్ ఎంత ఉంది, కేంద్రం ఏ విధంగా సహాయ సహకారం అందిస్తుంది అనేది మనం చూసుకొని ముందుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. రైట్. ఓకే శేషు గారు, వయనాడులో ప్రియాంక గాంధీ అందరూ ఊహించిన విధంగానే దూసుకెళ్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఏంటి? ప్రియాంక గాంధీ ప్రత్యక్ష ఎన్నికల్లో దిగాలనుకుంటే ఎప్పటి నుంచో అవకాశం ఉండేది, ఇప్పుడే
ప్రియాంక గాంధీ వయనాడులో ఎందుకు పోటీ చేస్తున్నారు? ఇది కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయాల్లో కానీ కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో కానీ భవిష్యత్తులో ఎలాంటి ప్రభావం చూపే ఉంటుందంటారు? స్ట్రాటజికల్ క్వశ్చన్ అండి మీరు అడిగింది. ఇప్పుడు మహారాష్ట్రలో బీజేపీకి దక్కిన విజయము ల్యాండ్ స్లైడ్ విక్టరీ అయితే, జార్ఖండ్ లో జేఎంఎం కి కాంగ్రెస్ కూటమికి దక్కిన విజయం ఐవాష్ విక్టరీ మాత్రమే. అది గుర్తుపెట్టుకోవాలి మనం. రెండోది, ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంతోషం కలిగించే విషయం ఏదన్నా ఒకటి ఉందంటే అది వయనాడులో ప్రియాంక గాంధీ మంచి మెజార్టీ తోటి విజయం సాధించబోవటం అనేది వాళ్ళకి బాగా సంతోషం కలిగించేటటువంటి విషయం. వై ప్రియాంక గాంధీ అట్ నౌ? ఇప్పుడే ప్రియాంక గాంధీ ఎందుకు లోక్సభలోకి అడుగు పెట్టాల్సినటువంటి అవసరం వస్తుంది అంటే రెండు అంశాలు ఉన్నాయండి. ఒకటి, గత ఒక దశాబ్దం తర్వాత కాంగ్రెస్ పార్టీకి లోక్సభలో మంచి హోదా దక్కింది, ప్రతిపక్ష హోదా దక్కింది. ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ ఎమర్జ్ అయ్యాడు. రాహుల్ గాంధీ ఫ్లోర్ లో చేసేటటువంటి పోరాటానికి ఒక బలమైనటువంటి మద్దతుదారులు కూడా కావాలి. అది సుప్రియా సూలే కావచ్చు, లేకపోతే కళ్యాణ్ బెనర్జీ కావచ్చు, లేకపోతే తరుణ్ గొగోయ్ కొడుకు ఇంకొక గొగోయ్ అస్సాం నుండి గెలిచిన గొగోయ్ కావచ్చు. ఇప్పుడు ప్రియాంక గాంధీ కూడా ఫ్లోర్ లో యాడ్ అయితే ఒకటి మహిళగా తన రోల్ పోషించటం, రెండోది రాహుల్ గాంధీకి బలమైనటువంటి మద్దతుదారుగా ఫ్లోర్ లో నిలబడటం, మూడోది ఇవాళ దేశవ్యాప్తంగా ప్రియాంక గాంధీని కూడా కాంగ్రెస్ పార్టీ తన ప్రచారంలో ఉపయోగించుకుంటుంది కాబట్టి తనకి ఒక స్టేటస్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ లోక్సభ సభ్యురాలుగా, వయనాడు నుండి గెలిచినటువంటి లోక్సభ సభ్యురాలుగా దేశమంతా తిరగటానికి, పార్టీలో కీలకమైనటువంటి బాధ్యతలు అప్పజెప్పడానికి ఇది ఉపయోగపడుతుంది అనేటటువంటి విషయం. ఇక రెండో విషయం ఏంటంటే, వయనాడు రాహుల్ గాంధీని ఒక క్లిష్ట సమయంలో ఆదుకుంది. 2019 లోక్సభ ఎన్నికల్లో అమేధి లాంటి తన సొంత నియోజకవర్గంలో ఓడిపోయి వచ్చాడు కదా. ఓడిపోయినటువంటి రాహుల్ గాంధీని రెండో ఫేజ్ లో జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో కేరళలో ఉన్నటువంటి వయనాడే కదా మంచి మెజార్టీ తోటి మీకు 17వ లోక్సభలోకి పంపింది. ఆ కృతజ్ఞత పోకుండా ఉండాలి అంటే వయనాడును కూడా తమ సొంత నియోజకవర్గంగా భావించాలనేటటువంటి క్రమంలో ప్రియాంక గాంధీని, తమ కుటుంబ సభ్యురాలైనటువంటి తన చెల్లెలైనటువంటి ప్రియాంక గాంధీని అక్కడ నిలబెట్టడం సముచితమైనటువంటి విషయంగా భావించారు కాబట్టి అక్కడ వయనాడ్ మీద ఉన్నటువంటి అఫెక్షన్ తోటి అక్కడ ప్రియాంక గాంధీని నిలబెట్టడం జరిగింది. అటు సెంటిమెంట్ గా, ఇటు రాజకీయంగా, అటు ఫ్లోర్ లో పోరాడటానికి, తర్వాత కాంగ్రెస్ కి దేశవ్యాప్తంగా ఒక మంచి ప్రచారకర్త దొరకటం ప్రియాంక గాంధీ రూపంలో కనపడుతుంది కాబట్టి, బట్ ప్రియాంక గాంధీ లోక్సభకు రావటమే కాంగ్రెస్ పార్టీకి కొంత సంతోషం కలిగించేటటువంటి విషయంగా చూడాలి. కానీ కాంగ్రెస్ ఒకటి గమనించాలండి. కాంగ్రెస్ ఏంటి గమనించాలంటే, ఇవాళ దేశంలో బీజేపీకి సమతూగేటటువంటి రాజకీయ వ్యూహాలను కాంగ్రెస్ పార్టీ నిర్మించుకోలేకపోతుంది. గెలిచే చోట ఓడిపోతుంది, ఓడిపోయే చోట దారుణంగా ఓడిపోతుంది. హర్యానాలో గెలిచే చోట ఓడిపోయిందంటే కాంగ్రెస్ యొక్క అహంకారంతో, కాంగ్రెస్ యొక్క వ్యూహాలేమితోటే. ఇవాళ మహారాష్ట్రలో కూడా గట్టి పోటీ ఇవ్వాల్సిన దగ్గర, కూటమిని ముందుండి నడిపించాల్సిన దగ్గర తనే కీచులాటలు పెట్టింది. మీకు చూడండి, మహారాష్ట్రలో జరిగిన అత్యంత కీలకమైన అంశం ఏంటంటే టికెట్ల కేటాయింపులో అసలు పవార్ జోక్యం చేసుకునేదాకా కూటమిలో లుకలుకలే ఇవాళ ఎన్నికలపైన ప్రభావం చూపించాయనేటటువంటి విషయం. బలం లేకపోయినా 102 శాసనసభ స్థానాల్లో పోటీ చేసిందండి. గెలిచినవేనండి చాలా తక్కువ. కానీ అదే భారతీయ జనతా పార్టీ తన స్థానాలు తగ్గించుకుంది. గత ఎన్నికల్లో 164 చోట్ల పోటీ చేస్తే ఈసారి తగ్గించుకొని 152కే వచ్చింది. కానీ కాంగ్రెస్ అట్ట లేదు కదా. కాంగ్రెస్ బలం లేకపోయినా, బీహార్ లో అదే జరిగింది. బీహార్ లో 2020లో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో ఆర్జేడీని అధికారానికి దూరం చేసింది కాంగ్రెస్ పార్టీయే. బట్ ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ తన బలం లేకపోయినా 102 శాసనసభ స్థానాల్లో పోటీ చేసిందండి. మహారాష్ట్రలో బలం లేని చోట కూడా వ్యూహాలేమితోటి ముందుకు వస్తుంది కాంగ్రెస్ పార్టీ. కానీ అదే భారతీయ జనతా పార్టీ, వాళ్ళకు ఒక అమిత్ షా ఉన్నాడు, వాళ్ళకు ఒక ఆర్ఎస్ఎస్ ఉంది, వాళ్ళకు బలమైనటువంటి హిందూ సంఘాలు ఉన్నాయి. అన్నిటికీ మించి పన్నా ప్రముఖ్ ఉంది. ఒక్కొక్క పేజ్ మీకు ఓటర్ లిస్టు, ప్రతి పేజీలో పన్నా ప్రముఖ్ అని వాళ్ళు ఒక్కొక్క ఇన్ఛార్జిని అపాయింట్ చేస్తారు. ఆ పేజీలో ఉన్నటువంటి 30 మంది ఓటర్లు ఎంతమంది తమకు ఓటు వేయగలుగుతారు అనేటటువంటి ప్రశ్న ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ దగ్గర ఒక డాటా ఉంటుంది. కానీ కాంగ్రెస్ ఆ స్థాయి వ్యూహాలు చేయలేకపోతుంది కదా. అందుకని కాంగ్రెస్ ఫెయిల్యూర్ అవుతుందండి. కాంగ్రెస్ గెలిచే చోట కూడా ఓడిపోతుంది అని అంటే దానికి కరెక్ట్ సరైనటువంటి రాజకీయ వ్యూహాత్మక ఎత్తుగడలు లేవు.
ఇవాళ మీరు Okay. చూడండి, మహారాష్ట్రలో ఒక చిన్న స్లోగన్ పట్టుకొచ్చారు మోడీ. ఏంటి అని అంటే, ఏక్ హాయ్తో సురక్ష హాయ్ అనేటటువంటి ఒక నినాదం తీసుకొస్తే దానికి కౌంటర్ అటాక్ గా కాంగ్రెస్ పార్టీ ఒక బలమైన నినాదం తీసుకురాలేకపోయింది. మేము కులగణన చేస్తామంటే ఇవాళ మహారాష్ట్ర ప్రజలు కులగణనకు వ్యతిరేకంగా తీర్పిచ్చారని భావించాలనా? అట్లా కాదు కదా. కాంగ్రెస్ రాజకీయ వైఫల్యము ఇవాళ మహారాష్ట్రలో మహావికాస్ అగాడి కూటమి వైఫల్యంగా చూడాల్సిందే మనం. కాబట్టి కాంగ్రెస్ మారాల్సినటువంటి పరిస్థితి ఉంది. అది హర్యానా గుణపాఠం, ఇవాళ మహారాష్ట్ర గుణపాఠం, రేపు బీహారు ఢిల్లీ పైన కూడా ఈ ఎన్నికల ప్రభావం పడుతుంది. అక్కడ కూడా భారతీయ జనతా పార్టీ బలమైనటువంటి వ్యూహాలతో వస్తుంది. ఆ రెండు రాష్ట్రాల్లో కూడా ఫలితాలు ఈ మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు ప్రభావితం చేస్తాయి. ఓకే, రవికుమార్ గారు, అంటే మహారాష్ట్రలో ఇప్పుడు అంటే రాజకీయ కురువృద్ధుడుగా ఉన్నటువంటి శరద్ పవార్, అదేవిధంగా బాల్ ఠాక్రే వారసత్వాన్ని తీసుకొచ్చి ఒక బలమైన నాయకుడిగా నిరూపించుకున్న ఉద్ధవ్ ఠాక్రే, అంటే ఈ ఇద్దరు రాజకీయ భవిష్యత్ పరిస్థితి అండి ఈ ఫలితాల తర్వాత. ఎందుకంటే ఎన్సీపీ శివసేన చీలికలు అనేటివి చాలా కేంద్రంగానే ఎన్నికలు జరిగినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ నేతల పరిస్థితి ఎలా ఉంటుంది? ఖచ్చితంగా ఇది శరద్ పవార్ గారు ఊహించలేదండి. ఎందుకంటే శరద్ పవార్ని అతి బలమైన జాతీయ స్థాయి నేతగా ఎన్నికల వ్యూహాల్లో తనకంటూ ఒక ప్రత్యేకతని ఉన్న వ్యక్తిగా మనం శరద్ పవార్ని చూడాలి. బట్ ఇక్కడ శరద్ పవార్ గారు ఈరోజు జరిగిన ఎలక్షన్స్ తాలూకా ఓటమి తర్వాత ఖచ్చితంగా ఆ ఎన్సీపీ శ్రేణులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఖచ్చితంగా అజిత్ పవార్ని వాళ్ళ తాలూకా లీడర్గా యాక్సెప్ట్ చేసినట్టుగానే మనం భావించాల్సిన పరిస్థితి ఇక్కడ కల్పించారు. సో ఎలా అయితే షిండేని అసలు శివసేనగా ఈ ఎన్నికలతో మనం గలగడం జరిగిందో, అలానే ఒరిజినల్ ఎన్సీపీకి శరద్ పవార్ తాలూకా బ్రదర్ అజిత్ పవార్ గారే తనకి కరెక్ట్ అయిన లీడర్ అనే విషయం అనేది వాళ్ళకి అయింది. ఎందుకంటే శరద్ పవార్ తాలూకా ఏజ్ ఫ్యాక్టర్తో పాటు ఏంటంటే రిమైనింగ్ ఆస్పెక్ట్స్లో తన క్యాడరు లీడర్షిప్స్ని కూడా రన్ చేయాలి అని అంటే కమింగ్ టు ద ఇయర్స్ చాలా ఇది కావాలి. వేరే అజిత్ పవార్ ఏంటి అంటే ఇంకా తనకు ఆ స్టామినా ఉంది, తను ప్రూవ్ చేసుకోగలిగాడు, కొంత మ్యాజికల్గా అటు ఇటు జిమ్మిక్కులు చేయగలడు, బీజేపీని ఏ విధంగా మచ్చిక చేసుకోగలిగాడు. తను కూడా తన కూటమిలో వ్యక్తులకు కానీ తర్వాత తన పార్టీలో వ్యక్తులకు కానీ కొన్ని పదవులు ఇవ్వడం కానీ అన్ని విషయాల్లో కూడా ఏంటంటే అజిత్ పవార్ తాలూకా హావా నడిచింది అనే దాన్ని మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో శరద్ పవార్ గారి కుమార్తె సుప్రియా సూలే ఏవైతే ఉన్నారో ఆమె నాయకత్వాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆమె మళ్ళీ రివైవ్ చేసుకోవాలి. ఎందుకు ఈ పరిస్థితులు వచ్చాయనేది ఆలోచించుకోగలిగి మళ్ళీ మహారాష్ట్ర రాజకీయాల్లో వాళ్ళ తాలూకా డైనాసిటీ పాలిటిక్స్ని ఏ విధంగా క్యారీ చేస్తారనేది చాలా ఆలోచించదగ్గ విషయం. సేమ్ పరిస్థితి ఉద్ధవ్ ఠాక్రే గారికి. ఉద్ధవ్ ఠాక్రే ఇందాక నేను మీకు చెప్పిన ఏ వ్యక్తి అయినా రాజకీయంగా తన తాలూకా అధికారం కోసం ఏ వ్యూహాలైనా తీసుకోవచ్చేమో కానీ ఒరిజినాలిటీని కోల్పోకూడదు. బీజేపీ మీరు అబ్జర్వ్ చేస్తే ఎన్ని వ్యూహాలు పండిందంటే ఒకానొక స్థాయిలో మహబూబా ముఫ్తీతో కూడా పొత్తు పెట్టుకున్నది. తనకి విరుద్ధంగా ఉన్నటువంటి చాలా రాజకీయ పార్టీలతో స్నేహపూర్వకంగా ఉన్నది. కానీ తన తాలూకా హిందుత్వ ఎజెండాని కానీ తన తాలూకా బేసిక్ ఫార్ములాని కానీ తను ఎప్పుడూ కూడా మర్చిపోలేదు. బట్ వేరేజ్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఎలా అయితే వామపక్ష కూటములు తమ తాలూకా ప్రాబల్యాన్ని పూర్తి స్థాయిలో కోల్పోయాయో ఒక నిలకడలేనితనం వల్ల సేమ్ కాంగ్రెస్ పరిస్థితి అలానే వస్తుంది. సేమ్ ఇప్పుడు ఎన్సీపీకి కూడా ఆ పరిస్థితి దాపరించింది అనేది మనకి ఈ ఎలక్షన్స్ ద్వారా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం ప్రతిపక్షాలు ఉండాలనే కోరుకునే వ్యక్తులు మనం. ఎందుకంటే ప్రతిపక్షాలు ఉంటేనే పాలకపక్షం సరిగా పనిచేస్తుందనే విషయం అనేది అందరూ గమనించాల్సిన విషయం. ఏ రాజకీయ పార్టీ కూడా చచ్చిపోదండి. డెమోక్రసీలో మనకున్న బ్యూటీ ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పార్టీ తనకు తానుగా సెల్ఫ్ గోల్ వేసుకొని చనిపోతే చచ్చిపోవాలేమో కానీ ఏ రాజకీయ పార్టీ అంతరించిపోదు. ఎందుకంటే 1-2 స్థానాలు ఉన్న రామ్దాస్ అథవాలే కావచ్చు, యూపీలో అప్నాదల్ పార్టీ కావచ్చు, ఇలాంటి పార్టీలు 2-3 స్థానాలతో పాటు కూడా నిలబడి రాజకీయాల్లో ప్రభావం చూపుతున్నాయి. బీహార్లో మీరు ఎల్జేపీ చూడండి, రామ్ విలాస్ పాస్వాన్ చనిపోయిన తర్వాత కూడా తన కొడుకు కూడా ఈరోజు జార్ఖండ్లో కూడా పోటీ చేయడం జరిగింది. అంటే వాళ్ళ తాలూకా ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో వాళ్ళ ఐడియాలజీని మర్చిపోయి వాళ్ళ మూలాలను మర్చిపోయి ఎవరు ప్రవర్తించినా కూడా
ఇలాంటి ఫలితాలే వస్తాయనడానికి మహారాష్ట్ర ఎలక్షన్స్ అనేవి చాలా క్లియర్ ఎగ్జాంపుల్గా మనం చెప్పడానికి అవకాశం ఉంది. ఇది మనం గతంలో బీహార్లో ఈ వాతావరణం చూసాం. నితీష్ అటు మారి ఇటు మారినా కూడా ఏంటంటే ఏ విధమైన ఫలితాలు వచ్చాయో. ఒక ధర్మానాయక్ గారు, మొత్తం మీద ఈ ఎన్నికలు అంటే రానున్నటువంటి కాలంలో రాబోయే ఢిల్లీ కానీ బీహార్ ఇలాంటి ఎన్నికల్లో ప్రభావం ఎలాంటి ప్రభావం కనిపించే అవకాశం ఉంది? ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ రెండు కూడా ఎలాంటి కొత్త వ్యూహాలతో వీటి పాఠాలుగా నేర్చుకుని ఎలాంటి వ్యూహాలు అనుసరించే అవకాశం? కరెక్టే. ఇప్పుడు బీజేపీ ఎన్డీఏ కూటమి గెలిచిన ఊపిలో వాళ్ళు చాలా కాన్ఫిడెన్స్గా ఉంటారు. ఇప్పుడు బీజేపీ వ్యూహం ముందు కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి సరైన ప్రత్యేకం చేయలేకపోయింది. కాబట్టి ఇప్పుడు వచ్చే ఢిల్లీ ఎలక్షన్స్ కానీ బీహార్ ఎలక్షన్స్ కానీ మనం చేసిన తప్పులు ఎక్కడ ఒకసారి రివ్యూ చేసుకొని పార్టీలో అంతర్గతంగా రివ్యూ చేసేసుకొని, ఇప్పుడు ఇండియా కూటమి ఇందాక అన్నట్టు ఇప్పుడు ఇండియా కూటమి ఎన్డీఏ కూటమిలో ఎవరు ఎటు జంప్ అవుతారో తెలియదు. రాజకీయ పార్టీలకు వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఉంటాయి, కానీ అవి అమలు పరచడంలోనే చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇకనైనా కాంగ్రెస్ పార్టీ ఒకసారి రివ్యూ చేసుకొని తనం ఎక్కడ ఫెయిల్ అయ్యాం, మనం ఎక్కడ ఫెయిల్యూర్ అయింది, ఇవాళ మహారాష్ట్రలో ఎందుకు ఓడిపోయాం, మనం మహారాష్ట్రలో మనకు కావాల్సిన గెలిచే చోట కూడా ఓడిపోవడానికి ప్రధాన కారణాలు ఏంటి అది ఒకసారి రివ్యూ చేసుకోవాలి. రివ్యూ చేసుకుంటే మాత్రం కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ ఇందాక రవికుమార్ గారు చెప్పినట్టు, అలాగే శేషు గారు చెప్పినట్టు, ఏ రాజకీయ పార్టీ అయినా ఓటమి గెలుపులు సహజం. కానీ మనం ఒక్కసారి రివ్యూ చేసుకొని ఈ ఓటమి కారణాలు ఏంటి, నెక్స్ట్ వ్యూహాలు ప్రతివ్యూహాలు ఏ విధంగా వేయాలి, అంటే గెలిచే చోట కూడా ఓడిపోవడానికి కారణం ఏంటి, కొన్ని చోట్ల మనం ఏ విధంగా అభ్యర్థులను ఏ విధంగా పెట్టాం, ఇవన్నీ ఒకసారి రివ్యూ చేసుకోవాలి. అలాగే ఇవి చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే ప్రభుత్వాలు ఉన్నాయో అక్కడ వీళ్ళు సరిగా చెప్పలేకపోయారని చెప్పి వాళ్ళ ప్రజల్లో వస్తున్నటువంటి ఒకటి నెంబర్ 1. అలాగే ఈ మొత్తానికి కూడా ఈ నెక్స్ట్ వచ్చే ఢిల్లీ బీహార్ ఎలక్షన్స్ కు ఈ ప్రభావం అనేది ఉంటుందని చెప్పి కూడా భావిస్తుంది. ఓకే, ఇప్పుడు చర్చలో చిన్న విరామం.